హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన భారతదేశంలో అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అంటే జనరల్గా సంతానం అనేది 12 మంది, 10 మంది, 15 మంది వరకు సంతానం ఉండేది. చిన్న వయసులోనే వాళ్ళకు వివాహం జరిగేది. చిన్న వయసు అంటే అమ్మాయిలకు ప్యూబర్టీ వచ్చిన తర్వాత, అబ్బాయిలకు 18 సంవత్సరాలకు లేదా 16 నుంచి 18 సంవత్సరాలు మెచ్యూర్డ్ అయిన తర్వాత వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు సంతానం కనేవాళ్ళు. ఇంట్లో ఒక 50 నుంచి 60 మంది ఉండేవాళ్ళు. ఇండ్లు కూడా చాలా పెద్దగా ఉండేవాళ్ళు. సో ఇక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ వల్ల ఒంటరి పోరాటం జరుగుతూ ఉంది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా కలిసి ఉండట్లేదు ఇప్పుడు. ఈ యొక్క ఆధునిక జీవన విధానం వల్ల భార్య ఎక్కడో ఉంటుంది, భర్త ఎక్కడో ఉంటారు, పిల్లలు ఎక్కడో ఉంటారు, పిల్లలు ఎక్కడో చదువుకుంటారు. అప్పుడు ఇంకా కుటుంబం ఎందుకు, అప్పుడు వివాహం ఎందుకు, అప్పుడు గృహం ఎందుకు? గృహిణి గృహంలో ఉండదు. ఉమ్మడి కుటుంబం అంటే చాలా డిస్టర్బెన్స్ అనేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అది చాలా తప్పు. అది వెస్ట్రన్ కల్చర్. అది వెస్ట్రన్ పీపుల్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలనుకుంటారు. వాళ్ళకు బాంధవ్యాలు, ఆప్యాయతలు, బంధువులు, ప్రేమ ఇవన్నీ వాళ్ళకు ఉండవు. ఒక కుటుంబం అనేది ఒక పెద్ద ముఖ్యమైన విషయం. ఉదాహరణకు ఉత్సవం, ఇప్పుడు సంక్రాంతి ఉత్సవం జరిగిందంటే ఒక 100 మంది ఉంటారు ఇంట్లో. ఉమ్మడి కుటుంబంలో ఒకరినొకరు సహాయం చేసుకుంటారు, ఒకరినొకరి నుంచి నేర్చుకుంటారు, ఒకరి నుంచి ఒకరు శిక్షణ పొందుతారు, ఒకరి మధ్యలో ఒక పరస్పర వినిమయ లక్షణాలు ఉంటాయి. ఏదైనా మనం వృత్తిని చేయాలన్నా ఉమ్మడిగా చేయడం ద్వారా చాలా సులభం అవుతుంది. ఉదాహరణకు వాళ్ళు సంతానాన్ని కనాల, కొత్తగా వివాహమైన వాళ్ళు, వాళ్ళ పెద్దలు, తర్వాత అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళకన్నీ నేర్పిస్తారు. ఎలా పిల్లలను చూసుకోవాలా, ఎలా తినాలా, ఎలా పడుకోవాలా, ఎలా వ్యవహరించాలా, అన్ని రకాల శిక్షణ జరుగుతుంది. స్త్రీలకు శిక్షణ జరుగుతుంది, పురుషులకు శిక్షణ జరుగుతుంది, పిల్లలకు శిక్షణ జరుగుతుంది, అన్ని రకాలుగా శిక్షణ జరుగుతుంది. అది ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఎందుకు ఇలా తయారైంది సముదాయం? ఈ యొక్క పాశ్చాత్యులను అనుసరించడం ద్వారా. అందులో ఆనందం లేదు. ఈ ఒంటరి కుటుంబాల వల్ల అమ్దో అమారేదో, మనమిద్దరం మనమే. ఇప్పుడు ఇద్దరు కూడా వద్దనుకుంటారు, ఒకరే అనుకుంటున్నారు. అందుకనే భార్య ఒక దగ్గర జాబ్ చూసుకుంటుంది, భర్త ఒక దగ్గర జాబ్. అందులో ఆనందం ఏముంది? ఎందుకు ఇలా భారతీయులు ఇలా తయారవుతున్నారు? సో తిరిగి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను తీసుకురావాలనేసి ఇక కూర్మ గ్రామం యొక్క ఉద్దేశం. సో అందుకని ఎక్కువ మంది సంతానాన్ని కనడం, ఎక్కువ మంది సంస్కారాల ప్రకారం గర్భధాన సంస్కారాలు చేస్తూ సత్సంతానాన్ని కనడం. సో ఎక్కువ మంది కుమారులు, ఎక్కువ మంది పుత్రికలు అవసరం ఈ యొక్క సముదాయానికి. మనం తిరిగి మన సంస్కృతిని పెంపొందించాలి. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయం. కృష్ణుడికి ఆయన వివాహమైన తర్వాత 16,000 మంది భార్యలు, ఒకరికి 10 మంది సంతానం, 10 మంది పుత్రులు, ఒక పుత్రిక, వేల మంది, లక్షల మంది. సో ఈ విధంగా మన సంస్కృతి అనేది చాలా ముఖ్యమైనటువంటి. మన సంస్కృతిని మనం వదిలేస్తే మనం ఆనందంగా ఉండలేం. సో అందువల్ల ఆలోచించండి. ఏదైతే ఈ ఆధునిక యుగంలో, ఈ యొక్క టెక్నాలజీ యుగంలో ఏదైతే జరుగుతుందో అది అన్నీ కూడా కరెక్ట్ అని అనుకోకండి. ఒకరిని చూసి ఒక గొర్రె వెళ్తుంది, ఇంకొక గొర్రె వెళ్ళినట్టు అన్నీ అనుసరించకండి. మన పూర్వ విధానాలు తిరిగి మనం తీసుకొని రావాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.